హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు జెమ్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల రీజన్ వచ్చేసి మిమ్మల్ని రెండు విషయాలు అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బహ్రెయిన్ రెసిడెంటా? అదే అండి, మీరు బహ్రెయిన్లో ఉంటారా? బహ్రెయిన్లో మీరు ఎంప్లాయా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఏంటనుకుంటున్నారు? ఇండిమినిటీ గురించి. ఇండిమినిటీ గురించి తెలుసుకోవడం ఏముంది? మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన కంపెనీస్ ఇస్తాయి అనుకుంటున్నారు కదా. ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇంతకుముందు మన కంపెనీసే ఇచ్చేవి. ఎప్పటి వరకు? 2024 ఫిబ్రవరి కంటే ముందు. 2024 ఫిబ్రవరి తర్వాత నుంచి మన కంపెనీస్ అనేవి ఏదైతే మన ఇండిమినిటీ అమౌంట్ ఉంటుందో దాన్ని సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ బహ్రెయిన్ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు మన అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో దీనికోసము ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. 2024 ఫిబ్రవరి తర్వాత వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు కనుక మీరు కావాలనుకుంటే దానికోసం ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియో నేను చేయడానికి గల మెయిన్ ఉద్దేశం వచ్చేసి, మా ఫ్రెండ్ ఒకడు ఇంటికి వెళ్తున్నాడు. ఆ అబ్బాయి నన్ను ఇలానే అడిగాడు, బ్రో మరి ఇప్పుడు 2024 ఫిబ్రవరి తర్వాత మనం ఏవైతే డబ్బులు కావాలని తీసుకోవాలనుకుంటున్నామో ఇండిమినిటీ అమౌంట్, ఆ డబ్బులు తీసుకోవాలంటే మనం ఏదో ప్రాసెస్ చేయాలంటే ఆన్లైన్లో, అది ఎలా ఏం కథ నాకు తెలియదు అని చెప్తే, మరి నాకు కూడా తెలియదు బ్రో, తెలుసుకుందాము అని చెప్పేసి నేను వెబ్సైట్లో చెక్ చేయడం జరిగింది. అలాగే గూగుల్లో కూడా చూడడం జరిగింది. అర్థం కాలేదు సరిగ్గా. సో నేనేం చేశాను, యూట్యూబ్ ఛానల్ చేసి యూట్యూబ్లో బహ్రెయిన్ ఇండిమినిటీ అని చెప్పేసి కొట్టానండి. కొడితే చాలా అంటే చాలా కుప్పలు తెప్పలుగా వీడియోస్ వచ్చేసినాయి. కానీ అందులో అర్థమయ్యేలాగా మన తెలుగు వాళ్ళంటే తెలిసిన వాళ్ళు ఏ వీడియో చూసైనా అర్థం చేసుకుంటారండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. తెలియని వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో ఒక వీడియో ఒకటి చూసి దీన్ని మనం ప్రాసెస్ చేసుకుందామని చూస్తే తెలుగులో 1-2 వీడియోలకు తప్పించి పెద్దగా ఎవ్వరు కూడా తెలుగులో వీడియోస్ చేయలేదండి. అందుకోసంకే నాలాగా అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మలయాళం, హిందీ, ఇంగ్లీష్లో చాలా వీడియోలు ఉన్నాయి. మన తెలుగులో వీడియోస్ లేవు. ఎవరైనా ఈ మలయాళం, హిందీ, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉండి తెలుగులో చూసి అర్థం చేసుకున్నారనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మొదటి ప్రాసెస్ వచ్చేసి ఏం లేదండి, చాలా సింపుల్. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. యాప్ స్టోర్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో అయితే మనకు ప్లే స్టోర్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళేసి ఈకీ 2.0 అని చెప్పేసి టైప్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ వస్తుంది. తాళం గుర్తుంటుంది. తాళం గుర్తున్న అప్లికేషన్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసుకోగానే పాస్కోడ్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, లేదంటే మనము పిన్ నెంబర్ ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత మన నేషనల్ ఐడి అడుగుతుంది. నేషనల్ ఐడి అంటే ఏదో కాదండి, మన సిపిఆర్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ చెప్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు సెల్ఫీ వీడియో అడుగుతుంది. 6 సెకండ్ల సెల్ఫీ వీడియో. ఆ సెల్ఫీ వీడియో ఓకే అయిపోయిన తర్వాత ఏదైతే మన సిపిఆర్ ఉంటుందో ఆ సిపిఆర్ని స్కాన్ చేయమంటుంది. ఫ్రంట్ కాపీ అలాగే బ్యాక్ కాపీ, ఈ రెండు కూడా స్కాన్ చేయగానే సక్సెస్ఫుల్లీ మనము యాప్లోకి ఎంటర్ అవుతాం. యాప్లోకి ఎంటర్ అవ్వడంతోనే మనకు ఏవైతే మనం డీటెయిల్స్ ఇచ్చామో మన ముందు కనిపిస్తూ ఉంటాయి. మన పేరు, మన ఫోన్ నెంబరు, మన డీటెయిల్స్. ఇవి డీటెయిల్స్ అని అయ్యే అని అనుకుంటే కంటిన్యూ పైన ప్రెస్ చేసేయాలి. డైరెక్ట్గా మనము యాప్లోకి ఎంటర్ అయిపోతాం. దీన్ని వచ్చేసి స్టాండర్డ్ ఈకీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటారు. ఇది మొదటి ప్రాసెస్. ఈ మొదటి స్టెప్ అయిపోగానే రెండో ప్రాసెస్ ఉంటుంది. ఆ రెండో స్టెప్ ఏం లేదండి, ఏదైతే మన సిపిఆర్ ఉంటుందో ఆ సిపిఆర్ని తీసుకొని మన దగ్గరలో ఉన్న SIO ఆఫీస్, సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఆఫీసెస్ ఉంటాయండి. ఈ ఆఫీస్లోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నాకు తెలిసి 2 అడ్రస్లు అయితే మెయిన్గా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు SIO మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు డిప్లొమాటిక్ ఏరియాలో ఉంటుంది. అలాగే మనకి ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మొహర్రక్ లో సీఫ్ మాల్ ఉంటుంది. ఆ సీఫ్ మాల్ లో 2nd ఫ్లోర్ లో ఉందండి. మీకు ఎంట్రన్స్ లోనే కియాస్కో మిషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి
మీరు ఏదైతే మీ సిపిఆర్ ఉందో ఆ సిపిఆర్ కార్డ్ని ఇన్సెట్ చేయాలి. సిపిఆర్ కార్డ్ని ఇన్సెట్ చేసిన వెంటనే మీకు పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో సెకండ్ వచ్చేసి మనకు అడ్వాన్స్ ఈకీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్లయితే కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. దానిలో మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. వీటిని సెట్ చేయగానే మీ మొబైల్కి వచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే మీకు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఆ ఫింగర్ ప్రింట్ ఇచ్చేయగానే మీ ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. సో మీకు ఈ అడ్వాన్స్ ఈకీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇది ఏదైతే మీకు ఈ ఈకీ ఉంటుందో ఈ ఈకీతోని మీరు SIO వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అందరికీ తెలియకపోతే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో కన్సల్టెన్సీలు కానీ నెట్ షాపులు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారండి. అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం అఫీషియల్ గా ఏందైతే ఎవరైతే పర్సన్ ఉంటాడో ఇన్ పర్సన్ మీరు దగ్గరుండి మీరే లాగిన్ అయ్యి మీరు చేసుకోవాల్సిన ప్రాసెస్ అండి ఇదంతా. కాకపోతే మీకు తెలియదు కాబట్టి ఇక తప్పదు, వెళ్ళి అక్కడ చేయించుకోవాలి. ఈ చేయించుకోవడం కూడా ఎప్పుడైతే మీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయ్యి మీ వీసా క్యాన్సిల్ అవుతుందో, క్యాన్సిల్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాసెస్ అంతా చేయగలుగుతారు. మీరు ఒకసారి నెట్ సెంటర్కి కానీ కన్సల్టెన్సీకి కానీ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మిగతా విషయాలు చెప్తారు. కాకపోతే మీరు అక్కడికి వెళ్లే ముందు మాత్రం ఈ స్టాండర్డ్ ఈకీ రిజిస్ట్రేషన్ అలాగే అడ్వాన్స్ ఈకీ రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. చేయించుకొని మాత్రమే అక్కడికి వెళ్తే మిగతా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. ఈ విషయాలు మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నా. ఈ విషయాలు మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ అర్థమయ్యి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.